ముక్తి దివస్ కోసం 17వ తారీఖున జరగబోయే ముక్తి దివస్ కోసం రిహర్సల్ చేయడానికి వచ్చిన మహిళలు చూడండి. మరి కోలాటం వరంగల్ మహిళా మండల్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు. రిహర్సల్ చేయడానికి వచ్చిన మహిళా మండల్ కోలాటం చూడండి. పదిహేడో తారీఖున జరగబోయే కార్యక్రమానికి ఇప్పటి నుండి మహిళలు రిహర్సల్ చేస్తున్నారు. మనం గమనించవచ్చు. కోలాహలం చూడండి, ఏ విధంగా ఉత్సాహం ఉల్లాసంగా మహిళలు ఇక్కడ కోలాహలం ఆడుతున్నారు. చూడండి, ఉత్సాహం ఉల్లాసంగా ఏ విధంగా వీళ్ళు చేతులు కదులుతున్నాయో మనం గమనించవచ్చు. చెవులకి ఈ యొక్క శబ్ద తరంగాలు అనేది ఏ విధంగా కట్టెలు కూడా స్ట్రాంగ్, వర్షం పడినా కూడా కట్టెల యొక్క ధ్వని అనేది తగ్గలేదు. రిహర్సల్ మాస్టర్ ఈయన. చూడండి, రిహర్సల్ నడుస్తున్నది. ఇక్కడ మాస్టర్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ విధంగా వీళ్ళు స్టెప్లు వేస్తున్నారు మనం గమనించాలి. బస్ కోసం ఇప్పుడు నుండి షెనై వాదించే వాళ్ళు వచ్చినారు. చూడండి 17వ తారీఖు కోసం ఈ రోజే వచ్చి రిహర్సల్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? నమస్కారం అండి. ఏంది ఇది షైనాయి అవి? నమస్కారం అండి, మాది నాదస్వరం అండి. నాదస్వరమా? అంటే రేపటి కోసం 17వ తారీఖు విజయనగర దినోత్సవం కోసం మీ యొక్క బృందావనం వచ్చినారు. మా యొక్క బృందం ఇది కర్ణాటక మ్యూజిక్ సంగీతం. అచ్చా. ఈ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకి సందర్భంగా అచ్చా ఈ కళాకారులందరూ కూడా దగ్గర 75 మెంబర్స్, అంటే 75 మందితో కూడిన ఈ యొక్క బృందాలను మనం చూడొచ్చు. వీళ్ళు ఏ విధంగా కూర్చున్నారు మనం చూడండి. వీళ్ళ అన్నీ ఉన్నాయి వీళ్ళవి. సార్ చెప్పండి. ఈ టీం లీడర్ సార్ నేను. అయితే మాది ఖమ్మం డిస్టిక్ అండి, వల్లభి ముదిగొండ మండలం. అక్కడి నుంచి అందరం కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము, ఇక్కడ ప్రోగ్రామ్ చేసాము. చాలా బాగా ఉందని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మాకు అవకాశం ఇచ్చారు. అంటే మీరు ఇప్పుడు రిహర్సల్ చేసుకున్నారా? చేస్తారా? చేసేసాం. మార్నింగ్ మార్నింగ్ అయిపోయింది మాది. ఓకే, మార్నింగ్ అయిపోయిందంట. మీ పేరు సార్? నా పేరు ఎల్లయ్య సార్. ఎల్లయ్య ఫ్రమ్ వల్లభి సార్. వల్లభి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, చూడండి అందరు కళాకారులు అంతా కోనాల టీం కూడా ఉన్నది ఇక్కడ. ఏ విధంగా రిహర్సల్ చేస్తారు అనేది వీళ్ళు ఒకరోజు ముందు నుండి రిహర్సల్లో రెడీ అయిపోయినారు. వీళ్ళు మార్నింగ్ రిహర్సల్ చేస్తున్నారు. చూడండి బోనాల టీం. హలో, పోతురాజు కూడా కూకున్నారు ఇక్కడ ట్రయల్ చేసి మనం గమనించవచ్చు. అక్క చెల్లెలు కూడా కూకున్నారు.